దేవునికి స్తోత్రం కలిగిందాక ఈ సమయంలో వాక్యంలోకి వెళ్ళిపోదాము. నేను ఈరోజు తీసుకున్న టాపిక్ ఏంటంటే అబీగాయలు గురించి తీసుకున్నాను. కొంతమంది తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. సో మొదటి సమయంలో 20వ అధ్యాయము 3వ వచనం నుంచి చివరి వచనం వరకు చూసుకున్నట్లయితే ఈ అబీగాయలు గురించి మెన్షన్ చేస్తారు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మధ్యలో కొంచెం తెలుగు ప్రొనౌన్సియేషన్ రాదు నాకు, మోస్ట్ కొంచెం ఇంగ్లీష్ యూజ్ చేస్తాను. ట్రై టు అండర్స్టాండ్. మొదటి సమయంలో 25వ అధ్యాయము 3వ వచనంలో చూసుకున్నట్లయితే అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగాయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. ఇక్కడ నాబాలు దుర్మార్గుడంట, మోరటుడంట. కానీ అబీగాయలు ఎటువంటిది? చాలా సుబుద్ధి గలదంట, రూపసి గలదంట. సుబుద్ధి గలది అని ఎందుకంటున్నానంటే దావీదును ప్రాణము తీయకుండా తన తెలివితో, తన బుద్ధి జ్ఞానంతో కాపాడుతుంది. సో అదేవిధంగా రూపసి నాబాలేమో చాలా మొరటివాడంట, దుర్మార్గుడంట. తనకి క్వైట్ ఆపోజిట్ అబీగాయల్ ఉంది. రూపసి అంటే షీ వాజ్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అనమాట. లుకింగ్ బ్యూటిఫుల్ అంటే పై రూపం కాదు, లోపల ఆత్మీయ సౌందర్యం కలిగినది. ఈ లోకానుసారంగా బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకొని అది ఫేస్ ప్యాక్ చేసుకుని బ్యూటీ కాదు తనకున్నది ఆత్మీయ సౌందర్యం. అంటే ఆత్మీయ సౌందర్యం మీన్స్ ఎలా అంటే తన భర్త మొరటివాడైనా దుర్మార్గుడైనా కూడా తను ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని మిస్టేక్స్ చేసినా సహించుకుంటూ ఓర్చుకుంటూ పోతుందన్నమాట. అది ఆత్మీయ సౌందర్యం అంటే. ఈ బ్యూటీ పార్లర్ నుంచి తెచ్చుకున్న సౌందర్యం కాదు. అదేవిధంగా చాలా మంది స్త్రీలు ఎలా ఉంటారంటే మేము చాలా చదువుకున్నాము, మాకు చాలా తెలివి ఉన్నది అని చాలా గర్విస్తారు. అదే అందం అనుకుంటారు, అదే తెలివి అనుకుంటారు. కానీ పర్టికులర్ టైంలో అది యూజ్ కాకపోతే నువ్వు చదువుకున్న చదువు వేస్ట్, అన్ని వేస్ట్. నీ కుటుంబాన్ని కట్టుకోలేకపోతే కూడా వేస్ట్. ఇక్కడ ఈ సమయంలో నేను అబీగాయల్ని ఎందుకు తీసుకున్నానంటే ఆమెలో కొన్ని లక్షణాలు మనము ఈ సమయంలో నేర్చుకుందాము. అబీగాయలు 3వ వచనంలో చూసుకుంటే మోరటువాడంట, దుర్మార్గుడంట. కానీ మన అబీగాయలు చాలా తన తెలివితో, సుబుద్ధితో తన భర్త చేసే మిస్టేక్స్ ని సహించుకుంటూ ఓర్చుకుంటూ వస్తుంది. అదేవిధంగా చాలా మంది స్త్రీలు ఎలా ఉంటారంటే భర్తలు మిస్టేక్ చేస్తే ఊరంతా చాటేస్తారు. నా భర్త ఇలా చేశాడు, ఈ మిస్టేక్ చేశాడు, ఆ మిస్టేక్ చేశాడు అని అనుకుంటారే తప్ప నీ భర్త మంచివాడు కావాలి అని అంటే నువ్వు దేవునికి మొరపెట్టాలి. దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు తప్పకుండా నీ భర్తను మారుస్తాడు. సో ఈ సమయంలో దావీదు ఏం చేస్తాడంటే తన పని వాళ్ళలో కొందరిని నాబాల్ దగ్గరికి పంపిస్తాడు. ఎందుకు పంపిస్తాడంటే దావీదు అరణ్యంలో ఉంటాడు, ఆహారం లేక. సో నాబాలు చాలా ధనవంతుడు కనుక తన దగ్గర ఆహారం ఏ విధంగానైనా దొరుకుతుందని చెప్పేసి దావీదు తనలో ఉన్న కొంత పని వారిని నాబాల్ దగ్గరికి పంపిస్తాడు. పంపించినప్పుడు నాబాలు ఏ విధంగా మాట్లాడతాడు అంటే మొదటి సమయాలు 25వ వచనం నుంచి 9వ వచనంలో ఉంటది. అక్కడ నాబాలు ఏమంటాడంటే దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడని చాలా మూర్ఖంగా కఠినంగా మాట్లాడతాడు. అప్పుడు తన ఇష్టానుసారంగా మాట్లాడతాడు. ఇక్కడ చూద్దాం 10వ వచనంలో నాబాలు దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. ఇంకా పై వచనంలో చూసుకుంటే చాలా మూర్ఖంగా మాట్లాడతాడు. అప్పుడు ఈ దావీదు పనివారు తిరిగి దావీదు దగ్గరికి వెళ్ళి దావీదుకు జరిగిన విషయం అంతా చెప్తారు. అప్పుడు దావీదుకు చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి నాబాలును చంపడానికి అని అక్కడ నుంచి బయలుదేరుతాడు. బయలుదేరినప్పుడు ఇంతలో నాబాలు దగ్గర పనిచేసే వాళ్ళలో ఒకడు వచ్చి అబీగాయలకు జరిగినదంతా చెప్తాడు. చెప్పినప్పుడు అబీగాయలు ఏం చేస్తుంది? అక్కడ తన వివేచనతో
వెంటనే దావీదుకు కావలసిన కొన్ని అప్పములు తయారు చేసి తన పనివారితో పంపించి వెనకాలనే తను కూడా బయలుదేరుతుంది. సో ఫ్యామిలీలో గొడవలు జరుగుతాయి, చాలా జరుగుతాయి. కానీ ఇక్కడ అబిగాయిల్ ఏం చేసింది, దావీదుని తిట్టినందుకు వెంటనే అబిగాయిల్ పోయి భర్తని తిట్టలేదు. కానీ దావీదుకి ఇక్కడ ఏం కావాలి, ఆహారం, తనకు ఉన్న అవసరము ఆహారం. కనుక అబిగాయిల్ ఫుడ్ వెంటనే ప్రిపేర్ చేసుకొని తన పని వారితో పంపించి వాళ్ళ వెనకాల వెళ్ళిందనమాట. వెంటనే నువ్వు ఇలా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావని భర్తని అక్కడ ఎత్తి పొడవలేదు. మనం కూడా ఈ సమయంలో కుటుంబంలో చాలా గొడవలు జరుగుతాయి వైఫ్ అండ్ ఇష్యూలో. కానీ మిస్టేక్ ఎక్కడ జరిగిందో తెలుసుకొని దాన్ని కూల్గా సాల్వ్ చేసుకుని ముందుకు పోవాలి తప్ప నువ్వు ఇలా చేసావు అలా చేసావు అని అనుకుంటూ పోతే ఫ్యామిలీస్ అసలు కుదురుగా ఉండవు. లేదు, అబిగాయిల్ లెక్క వివేచనతో ఆలోచించి అడుగు ఏ విధంగానైతే ముందుకు వేసిందో మీరు కూడా అదే విధంగా ముందుకు వేస్తే అనేక ఫ్యామిలీస్ కట్టుబడతాయి. ఇంకొకటి మొదటి సమయంలో 25వ అధ్యాయం 24 నుంచి 31 వరకు ఉంటుంది. అక్కడ అబిగాయిల్ దావీదుకి ఎదురుగా పోయి ఏ విధంగా మాట్లాడుతుందంటే చాలా తగ్గించుకొని వినయంతో మాట్లాడుతుంది. నా ఏలినవాడా, నీ దాసురాలైన నన్ను క్షమించమని అడుగుతుంది. నా భర్త ఎలాంటి వాడో నీకు తెలుసు, తన పేరుకు తగ్గట్టే మోరటివాడు, దుర్మార్గుడు అని దావీదు దగ్గర తన భర్త గురించి క్షమాపణ అడుక్కుంటుంది. అదేవిధంగా మనం కూడా అబిగాయిల్ ఏ విధంగా వినయం కలిగి ఉందో ఆ విధంగానే మీరు కూడా వినయం కలిగి ఉండాలి. చాలా మంది ఎలా ఉంటారంటే గొడవలు జరిగితే అక్కడ తగ్గించుకోరు, నువ్వెంత అంటే నేనెంత అన్నట్టు ఉంటారు. ఆ విధంగా క్రైస్తవులమైన మనము ఆ విధంగా ఉండకుండా అబిగాయిల్ ఏ విధంగా తగ్గించుకొని దావీదు దగ్గర నా ఏలినవాడా, నీ దాసురాలనైనా నన్ను క్షమించు, నా భర్త చేసిన మిస్టేక్ ని చూడకు అని అక్కడ దీన మనసుతో దావీదును అడుగుతుంది. మీరు చదవండి, మొదటి సమయాలు 25వ అధ్యాయం 24 నుంచి 31 ఉంటుంది. ఎంత వినయంగా మాట్లాడుతుంది అంటే అంత వినయంగా మాట్లాడుతుంది. చాలా అందుకే సుబుద్ధి గల స్త్రీ అని మూడవ వచనంలో ఉంది. ఎంత సుబుద్ధి కలిగి ఉంటే అంత వినయంగా మాట్లాడుతుంది. నా భర్త చేశాడు కదా తప్పు, నేనెందుకు తగ్గించుకొని మాట్లాడాలి అనుకుంటే అక్కడ తన భర్త ప్రాణం పోయేది, దావీదు కూడా హంతకుడయ్యేవాడు. కానీ ఇక్కడ అబిగాయిల్ తగ్గించుకొని నీల్ డౌన్ బోర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డేవిడ్ అన్నట్టు తన తగ్గించుకొని వినయంగా దీన మనసుతో నా ఏలినవాడా, నీ దాసురాలనైనా నన్ను అని మాట్లాడుతుంది. ఆ మాట్లాడే విధానము దావీదుకు చాలా నచ్చుతుంది. నచ్చినప్పుడు అక్కడ ఏమంటాడంటే ఈ మొదటి సమయాలు 25వ అధ్యాయం 32-35 వచనాల్లో చూసుకుంటే అక్కడ నువ్వు నన్ను పగ తీర్చుకొనకుండా ఇవాళ నేను ప్రాణం తీయకుండా నన్ను నీ బుద్ధితో నన్ను కాపాడావు అని అక్కడ దావీదు అబిగాయిల్తో అంటాడు. ఎంతమందికి బుద్ధి కలిగి జీవిస్తున్నారు, నీకు బుద్ధి ఉందా అని అంటే చాలా మందికి కోపం వస్తుంది. కానీ ఇక్కడ దావీదు ఏమంటాడంటే నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక అంటాడు. ఆమె చూపిన బుద్ధి అంటే తెలివిగా ప్రవర్తిస్తుంది, ఆహారం పంపిస్తుంది, వెనకాలనే పోయి దావీదుని ఎదుర్కొని పోయి తగ్గించుకొని వినయంగా దీనంగా మాట్లాడుతుంది. ఆ మాట్లాడే విధానం దావీదుకు నచ్చి నన్ను ఈ రోజుగా పగ తీర్చుకొనకుండా ప్రాణము తీయకుండా నీవు నన్ను ఆపడానికి దేవుడే నిన్ను నా దగ్గరికి పంపించి ఉన్నాడు అని అంటాడు. నీ బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక అంటాడు. మరి నీ స్వబుద్ధితో నీ కుటుంబాన్ని కట్టుకుంటున్నావా? ఒకసారి ఆలోచించండి. భర్త చేసిన తప్పుకి అబిగాయిల్ దావీదు దగ్గర క్షమాపణ అడుక్కుంటుంది. ఆమె సుబుద్ధి గలదంట, చాలా ఆస్తి ఉంది, అందం ఉంది, కానీ గర్వించలేదు. చాలా తగ్గించుకొని తన భర్త చేసిన మిస్టేక్ని దావీదు దగ్గర
ఒప్పుకుంటుంది. మరి ఎంతమంది నీ భర్త చేసిన మిస్టేక్ని దేవుని దగ్గర ఓజాడుతున్నారు? యేసయ్యా, నా భర్త ఇలా ఉన్నాడు, నా భర్తను సరిచేయి యేసయ్యా అని దేవుని దగ్గర ఎంతమంది దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు? సో స్త్రీలైన మీరు ఒకసారి ఆలోచించుకోండి. హస్బెండ్ గురించి మీరు ఎంత సుబుద్ధితో ప్రవర్తిస్తున్నారో, ఎంత తెలివితో ప్రవర్తిస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. మొదటి సమయంలో 25వ అధ్యాయం 36-37 వచనంలో చూసుకుంటే వివేకం కలిగిన స్త్రీ అని అంటున్నాడు అక్కడ. ఎందుకు అనంటే వివేకం కలిగిన స్త్రీ అని ఇక్కడ ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, దావీదు ఆశీర్వదించిన తర్వాత అబిగాయిలు ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చినప్పుడు అక్కడ నాబాలు ఏం చేస్తాడంటే మంచిగా విందు చేసుకుంటా ఉంటాడు, తాగి మత్తులో ఉంటాడు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తుంటాడు. కానీ ఆ సమయంలో కూడా అబిగాయిలు భర్తను ఏమీ అనదు, ఏమీ అనకుండా కామ్గా ఉంటుంది. అక్కడ కూడా వివేచనగా ఆలోచిస్తుంది. నెక్స్ట్ డే అంటే మరుసటి రోజు తెల్లారి నాబాల్తో మాట్లాడుతుంది. కానీ ఇప్పుడున్న స్త్రీలు ఎలా ఉంటే తాగొచ్చిన భర్తని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. అలా మాట్లాడదు. ఇక్కడ అబిగాయిల్ ఆ పని చేసిందా? ఎందుకంటే డ్రింక్ చేసిన వాళ్ళకి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. మనం ఆ సమయంలో వారితో మాట్లాడినా కూడా వేస్టే. సో తెల్లారి ప్రొద్దుగాల లేచిన తర్వాత అబిగాయిల్ భర్తతో మాట్లాడుతుంది. సో అదేవిధంగా మీరు కూడా తాగి వచ్చిన భర్తను కానీ, మూర్ఖమైన భర్త మీకున్నాడా? మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదా? ఏ విషయంలో కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదా? దేవునికి మొరపెట్టు, దేవుణ్ణి అడుగు, ఏడుగు దేవుని దగ్గర. అప్పుడు దేవుడు తప్పకుండా నీ భర్తను క్షమిస్తాడు. అబిగాయిల్ లాంటి సుబుద్ధి కలిగి జీవించు, అబిగాయిల్ లాంటి ఆత్మీయ సౌందర్యం కలిగి జీవించు, తెలివిగా జీవించు. దేవుడు తప్పకుండా నీ భర్తని మారుస్తాడు. ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నానంటే గృహంలో స్త్రీలది మెయిన్ పాత్ర అన్నమాట. ఎందుకంటే హస్బెండ్స్ బయటికి వెళ్ళిన తర్వాత, పిల్లలు చదువులకు వెళ్ళిన తర్వాత స్త్రీ ఒంటరిగా ఉంటుంది. ఆ స్త్రీకి చాలా సమయం దొరుకుతుంది దేవునిలో గడపడానికి. సో దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించు. నీ భర్త ఎటువంటి వాడైనా పర్వాలేదు, నిన్ను చాలా కష్టపడుతున్నాడా, ఫినాన్షియల్గా కష్టపడుతున్నాడా, ఇంట్లోకి ఏమి తెస్తలేడా, త్రాగి నిన్ను కొడుతున్నాడా, ఈ సమయంలో యేసయ్యా నా భర్తని మార్చు అని దేవుని దగ్గర మొరపెట్టు. తప్పకుండా నేను నీ భర్తని మారుస్తాడు. నీ పిల్లలు నీ మాట వింటలేరా? దేవునికి మొరపెట్టు, దేవుడు కంపల్సరీ నీ పిల్లలను మారుస్తాడు. అని చాలా టైం దొరికితే టీవీలు చూడడము, సెల్ ఫోన్స్ ఆపరేట్ చేయడము, లేకపోతే పక్కింటి వారితో ఎదురింటి వారితో ముచ్చట పెట్టకుండా నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి దేవుని దగ్గర మొరపెట్టు. తప్పకుండా దేవుడు మారుస్తాడు. మనము ఇంకా అబిగాయిల్లో చూసుకోవాల్సిన లక్షణాలు ఏంటంటే, మొదటిగా ఆమెలో ఉన్న సుబుద్ధి. ఆ సుబుద్ధి ఎలా సుబుద్ధి అనగలుగుతున్నాము? దావీదును కాపాడుతుంది, అట్ ద సేమ్ టైం నాబాలును కూడా కాపాడుకుంటుంది. ఆ సుబుద్ధి ఈరోజు నువ్వు నేను కలిగి ఉండాలి. ఇంకొకటి ఆత్మీయ సౌందర్యం. భర్త చేసిన మిస్టేక్ని దావీదు దగ్గర ఒప్పుకుంటుంది, క్షమాపణ అడుగుతుంది. అదేవిధంగా నువ్వు కూడా నీ భర్త చేసిన తప్పుని 10 మందికి చెప్పకుండా, నీ పేరెంట్స్కి చెప్పకుండా, ఆయనకు బ్యాడ్ నేమ్ తీయకుండా దేవుని సన్నిధిలో రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా మారుస్తాడు. అదేవిధంగా వివేచన కలిగిన స్త్రీ. వివేచన అంటే దావీదుకి కరెక్ట్ టైంలో ఆహారం పంపిస్తుంది. ఇక్కడ ఆహారం కోసమే కదా దావీదు వాళ్ళ పనివారిని పంపించినప్పుడు నాబాలు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. అందుకే వివేచనగా ఆలోచించి ముందుగా దావీదుకి ఆహారం పంపిస్తుంది. 4వదిగా వినయం కలిగిన స్త్రీ. దావీదుకి ఎదురుగా వెళ్ళి వినయంగా మాట్లాడుతుంది. నా ఏలినవాడా నీ దాసుడైన నన్ను అని ఆ వర్డ్స్తో తగ్గించుకొని మాట్లాడుతుంది.
నీలో కూడా తగ్గింపు జీవం ఉండాలి, తగ్గింపు కలిగిన జీవితం కలిగి ఉండాలి. మనము ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము దేవుని బిడ్డలమైన మనము, క్రైస్తవులమైన మనము ఎంత తగ్గించుకుంటే అంత దేవుడు మనల్ని పైకి లేపుతాడు. సో ఈ సమయంలో దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేయి. నీకు ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి ఇబ్బందులున్నా దేవుడు వాటన్నిటి నుంచి నీకు విడుదల కలిగిస్తాడు. అండ్ తెలివిగల స్త్రీ, తెలివిగల అంటే దావీదును కాపాడుతుంది. దావీదు చాలా కోపంతో వస్తాడు, ఆహారం పంపించలేదు, ఇంకా మీదికెళ్ళి నన్ను దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడాడని చెప్పేసి చాలా కోపంగా వచ్చినప్పుడు అక్కడ దావీదుని తన తెలివితో దావీదును కాపాడుతుంది. వివేకము గల స్త్రీ భర్త విషయంలో వివేకం కలిగి ఉంది. తాగి ఉన్నప్పుడు మాట్లాడకుండా నెక్స్ట్ డే తెల్లారి మాట్లాడుతుంది. అదేవిధంగా మీ కుటుంబంలో కూడా భర్త కోపంగా ఉన్నప్పుడు కానీ, త్రాగి ఉన్నప్పుడు కానీ, ఆవేశంలో ఉన్నప్పుడు కానీ మాట్లాడకుండా తను ఎప్పుడైతే కూల్గా ఉంటాడో అప్పుడు మీరు మాట్లాడండి. ఏమండి, మనం ఇలా చేయకూడదు కదా, ఇలా ఉండాలి కదా, ఇలా మాట్లాడాలి కదా, ఇలా మాట్లాడకూడదు కదా, మనం దేవుని బిడ్డలం కదా అని ఈ విధంగా మాట్లాడితే ఎటువంటి భర్త అయినా మాట్లాడండి. కోపంలో ఉన్నప్పుడు ఎవరు వినరు, తాగి ఉన్నప్పుడు కూడా వినరు, ఆవేశంలో ఉన్నప్పుడు కూడా వినరండి వాళ్ళు. కాకపోతే ఎప్పుడైతే కూల్గా ఉంటాడో మీకు ప్రైవసీ టైం దొరుకుతుంది. ఆ సమయంలో భర్తకి కూల్గా చెప్పాలి, ఏమంటే మనం ఇలా మాట్లాడకూడదు కదా, క్రైస్తవులమైన మనం ఇలా జీవించాలి కదా, అలా జీవించాలి కదా అని దేవుని విషయాలు తీసుకొస్తూ నువ్వు మాట్లాడినప్పుడు అక్కడ తను ఖచ్చితంగా వింటాడు. అదేవిధంగా స్త్రీలైన మీరు, నేను ఒకటే చెప్తున్నాను, స్త్రీలైన మీరు అబిగయల్ లాంటి లక్షణాలు కలిగి ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న నవ్వే డేస్లో ఎలా ఉన్నారంటే ఫ్యామిలీస్ చాలా విడిపోతున్నాయి. ఎందుకంటే అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఈవెన్ క్రైస్తవ కుటుంబాలలో కూడా ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి. అటు హిందువులో జరిగి, ఇటు క్రిస్టియన్స్లో జరిగి ఏమీ తేడా లేకుండా వైఫ్ అండ్ హస్బెండ్ దాంట్లో అండర్స్టాండింగ్ లేకపోవడం వల్లనే ఇలాంటి కొట్లాటలు జరిగేది, డివోర్స్ వరకు వస్తుంది. కుటుంబంలో చాలా కలహాలు వస్తుంది. పిల్లలు ఒక దిక్కు, వైఫ్ అండ్ హస్బెండ్ ఒక దిక్కు. ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి కారణం కేవలం స్త్రీనే ఉంటుంది, మెయిన్ పాత్ర. ఆఫ్ కోర్స్ భర్తకి నేను సపోర్ట్ చేయట్లేదు, కాకపోతే ఏంటంటే మెయిన్ పాత్ర స్త్రీది ఉంటుంది కనుక స్త్రీలైన మీరు భర్తని ఏ విధంగా మార్చుకోవాలి అనేది తెలివిగా ఆలోచించండి. చాలా టైం దొరుకుతుంది మనకి ఇంట్లో ప్రేయర్ చేసుకోవడానికి కానీ, బైబుల్ చదువుకోవడం, చాలా అంటే చాలా టైం దొరుకుతుంది. ఈ మధ్యలో చాలా మంది సీరియల్స్కి టైం స్పెండ్ చేస్తున్నారు. ఫోన్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో వీటన్నిటిలో టైం స్పెండ్ చేస్తున్నారు. అలా టైం స్పెండ్ చేయకుండా మీకు టైం దొరికినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించండి, బైబుల్ చదువుకోండి, మీ ఆత్మీయ జీవితాన్ని డెవలప్ చేసుకోండి. మీరు చేసిన ప్రతి ఒక్క ప్రార్థన ఎక్కడ వ్యర్థం కాదు, మీ భర్తని తప్పకుండా మారుస్తుంది. సో చాలా మంది అనుకుంటున్నారు, మేము ఇట్లా ప్రేయర్ చేస్తున్నాము, ఆయన కూడా మా భర్త మారట్లేదు అని మీరు మనసులో అనుకుంటుండొచ్చు. కానీ నువ్వు ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు ఒకసారి అది కూడా ఆలోచించండి. కొంతమంది ఏంటంటే వాళ్ళకి అవసరతలో ఉన్నప్పుడే ప్రార్థన చేస్తారు, తర్వాత వాళ్ళ అవసరత తీరిన తర్వాత ప్రార్థన చేయరు. అసలు దేవుడు ఎవరో, ప్రార్థన ఏంటో, బైబిల్ ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. కానీ ఆ విధంగా ఉండొద్దు. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్, నైట్ కుటుంబ ప్రార్థన, ఈ ప్రార్థనలు చేసుకోండి. తప్పకుండా మీ జీవితాలలో దేవుడు కార్యం జరిగిస్తాడు. నేను ఒకటే చెప్తున్నాను, ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే నన్ను క్షమించండి. స్త్రీలైన మీరు అబిగయల్ లాంటి జీవితం కలిగి ఉండాలని ఆశిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.